ఎందుకు ఇవాళ రాఖీ పండుగ మా అన్నలకు రాఖీ కట్టొద్దా? మళ్ళీ వస్తావా ఎప్పుడు వస్తావా ఏం కథ నా బిడ్డలు వస్తారు రాజు కట్టడానికి ఇంటనే అవరావు కూడా రాజు మీరు బావా ఏమంటారు మీ అమ్మ? మమ్మీ దా మమ్మీ మనం పోదాంపా లొల్లేం లేదు బావా, అన్న వాళ్ళ ఇంటికి రాఖీ కడదామని పోతే అత్తమ్మే లొల్లి పెట్టుకుంటాంది. నేనేమన్నా చెప్పు? పోదాం మమ్మీ. చూడు చిన్నోడు కూడా పోదామంటాడు. పోయి వస్తాం బావా. ఏంద్రా నీ లొల్లి? పోయేస్తారా? పోయిరా పోరి. ఏ మురుసుకుంటే పోయినట్టు కాదమ్మా, మా చెల్లగిట్లు వచ్చే టైం రాకపోయారు అనుకో డొక్కలా గుద్దితే డొల్లు కూడా వస్తావు. మరి చెప్తా నేను. అన్నా చెల్లె ఇప్పుడు వస్తున్నావారా? బాగా రాలేదా? అయ్యో చెల్లొచ్చిందని ఎగురుకుంటావో ఎగేసుకుంటా తీసుకొని వస్తానవా? నువ్వు రాగానే అత్తలో కాలు కడుకొని రావాలని తెలియదా నీకు? ఏందే నీళ్ళు ఇప్పుడే వచ్చింది కదా, కాలు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి టవలిపో. నేను ఉన్నది ఎందుకు ఇచ్చటానికేనా? ఏదా మమ్మీ అత్తం వచ్చింది, అత్తం వచ్చింది. మమ్మీ అత్తం వచ్చింది. చెల్లె బాగున్నావారా? బాగా రాలేదురా? ఏం చెప్తారు రాని చెల్లెకి సాపై కూర్చుంటది. కళ్యాణి, ఓ కళ్యాణి, ఏం చేస్తున్నా లోపట? ఎందుకు వచ్చిన సంత అన్న కూర్చోడు, నువ్వు కూర్చోడు. గండన మోపైన ఇల్లు అంతా భోజనానికి రెడీ చేయి. ఇట్ట అయ్యపోతే ఏం చేస్తా? అయ్యో ఏడాదికి ఒక్క తినాం కాదు, వంట చేసి పెట్టు. మీరు అందరు మంచోళ్ళే, నేనే చేద్దాన్ని ఇప్పుడు ఇక్కడ. అయ్యో ఒక్కతే కాదు చెల్లె, ఇగో చూసుకుంటాను. అయ్యో ఇక అయినా అది ముచ్చట దొరికిన సంది. ఇక ఏం లేదు మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తాడు? అన్ని దోసుకొని పోయేదేనే. అయ్యో బాగున్నాం అందరం. ఏంటో రాయచ్చు, ఎందుకు కూర్చుంటాను? టైం అవుతుంది. అక్కడ చెల్లి వచ్చింది కదా, 2 కిలోల చికెన్, ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకురా. అట్లనే ఏమన్నా వదిలేమన్నా చెప్తే మసాలా గిట్లా తీసుకురా సామాను. ఏందన్నా బేదిచ్చినట్టు నా చెల్లి వచ్చింది నాకు తెలియదానే? చికెన్ అంటాను. ఫస్ట్ వంట సామాన్లు ఏదో అన్ని కట్ చేసి పెట్టమను, వంట రెడీ చేయమను. నేను పోయి కోడి కాపించి చికెన్ తీసుకొని కాఫీ కొట్టించుకుంటా. కాఫీ కొట్టించుకొని చికెన్ తీసుకొని వచ్చినప్పుడు ఇంత స్ప్రైట్ బాటిల్ పడుతుంది చెల్లె. చికెన్ వేస్తా, చికెన్ తీసుకొని వస్తా. ఇద్దరు వంట గిట్లా చేయండి. ఫస్ట్ ఆ వదిన చెప్పు, ఆ వదిన భయం చెప్పు. లేకపోతే ఏడాదికి ఒక దినం చెల్లొచ్చి ఇచ్చేది పోతుంది. వంట ఏ రోజు లేకుండా వంట గిట్లా చెప్పి కళ్యాణి మసాలా ఉన్నదా అని చెప్పు. చికెన్ అవన్నీ పట్ట అన్నున్నాయి ఏమద్దు, అన్నున్నాయి ఏమద్దు. చూసినావా చెల్లె? ఏడాదికో దినం గిట్లా మాట్లాడుతా అంటారు. నీ వదిన తోటి ఉన్నది పోసా నాకు. చెప్పదు నా ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలరా. ఇంకే రాని ఇట్లానే ఒకసారి వస్తున్నాక చెప్పక్క. ఏంది నువ్వు ఆమెతో కలిసి ముచ్చట పెడుతున్నావు? మన ఆడబిడ్డ కదా అక్క. మన ఆడబిడ్డనే. 5-10 రూపాయల రాఖీ కట్టి ఉన్న ఉడుచుకుపోదని వచ్చిందే. అయితే అక్క మనం కూడా పోతాం కదా తల్లిగారింటికి. ఊకో, నీకేం తెలియదు. ఫస్ట్ మీ ఆయనని పిలిచి ఏదో ఒకటి చెప్పు, ఆమె తొందరగా పంపించేద్దాం. మనం పోవద్దానే మన ఇంటికి? సరే అక్క. ఏమండి వదినా, చికెన్ తెచ్చిన 2 కిలోలు, కాఫీ కొట్టించిన వదిలే. ఆ స్ప్రైట్లు మన ముందర రూమ్ లో పెట్టినా మంచిగా వండు. కొత్తిమీర తెచ్చినవా? అన్ని తెచ్చిన, అల్లనే ఉన్నాయి. సరే సరే ఓకే వదిలే, మంచిగా వండు. మరి రాక వచ్చింది సంవత్సరానికి ఒక్క రోజు. సరే నువ్వు లొల్లి పెట్టకు తల్లి, మంచిగా అండు. ఏందే వెళ్తాను అప్పటి నుండి ఊకే వెళ్తానే. ఏంది మీ చెల్లెతను బాగా ముచ్చట్లు పెడతాను? అదే ఎవరు రాక వచ్చింది అదే, సంవత్సరానికి ఒక రోజు రాగిట్లో పౌర్ణమని చెప్పి రాఖీ కట్టడానికి వచ్చే అదే. ఎప్పటికి వస్తానే ఉన్నది, ఒక రాఖీ పండుగకి వస్తాయిందా? ఏంది అసలు మీ ముచ్చట్లు? ఎప్పటికి వచ్చినా రాఖీ పండుగకి వస్తే దాని తృప్తికి అయ్యో మా అన్న చీర పెట్టిండో పైసలు ఇచ్చిండో వచ్చేదే కదా.
ఏమైతుంది వాళ్ళ 500 పాలు ఇచ్చి పంపిద్దాం. పెట్టేది లేదు ఏం లేదు. అదే చీరనే పెట్టావా? నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. అది నువ్వేంది గిట్లా మాట్లాడతాను? పుట్టింటి పోయే కాడికి గంత ఏమైనా ఉన్నదా? ఆడబిడ్డే కాదే, ఎవరికైతే మంది పెడతానా? ఎప్పటికి వస్తుంది కదా, ఎప్పుడోసారి వస్తే అట్లా అంటుంటివి. ఎప్పటికి వస్తుంది కదా. ఒక్కసారి నువ్వు ఏదో చేసి అలా బీరువాళ్ళ 500 పాలు పెట్టేది లేదేం లేదు. నువ్వు పెడతానంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా అంతే. నువ్వు ఎట్లా చెప్తావు అట్లా తీయ. నువ్వు చెప్పినట్టే ఏంటి మరి? నువ్వు ఎట్లా చెప్తావు చేసి నిమ్మలంగా సాగనప్పు అంటే నేను వెళ్ళిపోతా. ఈ పెట్టుడద్దు గిట్టుడద్దు ఇక మళ్ళీ నువ్వు పోడేంది, మళ్ళీ నేను ఊకే తీసుకొచ్చి మళ్ళీ నేను ఈ కథ ఏంది? నాకు వద్దు తీయ, ఉండు ఇంట్లోనే ఉండి. ఏంది ఇది ఇంకా అత్తలేదు? అసలు చెప్పిందా లేదా వాళ్ళ ఆయనకు? అక్క చెప్పినా, నువ్వు చెప్పినట్టే చెప్పినా. చెప్పినవా? ఇక నువ్వు నేను గీసిన గీత దాడాడు. ఓ మంచిగా చేసినావు నువ్వు. ఇక మా ఆయన పిలుస్తా, ఎట్లా పెడతాడో ఏం పెడతాడో చూస్తా. ఏమండి ఇట్లా అండి. ఏందే కళ్యాణి, ఏమో బాగా అరుస్తున్నావు ఏంది? ప్రశాంతంగా మాట్లాడుకొని కూడా మాట్లాడినాయి అని మా చెల్లి వచ్చింది. అట్లా కాదండి, మీరు మాట్లాడుకోండి, నేను వద్దంటలేను. మాకు టైం అవుతుంది, మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి కదా, మా అన్నలకు మేము కూడా రాఖీ కట్టాలి కదా. తొందరగా రాఖీ కట్టించుకొని పంపించేసేయండి మీ చెల్లెని, మేము కూడా వెళ్ళిపోతాం. నువ్వు పోతే పో, మా చెల్లెని నేను పంప. ఎందుకు? అది భోజనం చేయొద్దా? దానికి పెట్టి పంపొద్దా? మీ చెల్లె భోజనం చేస్తది, అన్ని చేస్తది, కానీ పెట్టుడు గిట్టుడు అంటే మాత్రం మంచిగా ఉండదు. ఎందుకే? ఆడపిల్ల అన్నప్పుడు ఆశపడుతుంది, ఓ చీరో జాకెట్కో ఆశపడుతుంది, అంతేగాని నాకు అవన్నీ తెలియదు. ఇది కావాలి అది కావాలని నేను ఇబ్బంది పెట్టిందా? నేను నోరిడిచి అడిగిందా అదేమన్నా? నాకు అవన్నీ తెలియదండి. మీరు అది పెడతా ఇది పెడతా అంటే మాత్రం నేను విడాకులు ఇస్తా చెప్తున్నా. మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. ఏంది పండుగ పూట విడాకులు అంటున్నావు? దానికి నేను ఏదో చెప్పి సంధానించుకొని పంపిస్తా, కానీ నువ్వు అంత మాట్లాడకే. అంత పండుగ రోజు అట్లా మాట్లాడక మళ్ళీ లేకుండా చేస్తాను కదా. ఏందే నా ఏందే అంత గిట్లున్నావు? ఏముందిరా అన్నా, ఈ వదిన చేసే పనులకు చనిపోవాలనిపిస్తుందిరా ఒక్కో రోజు. ఏందన్నా ఏమైందే? ఏందే గిట్ల అంటాను? ఇంత మాట అన్నవేందన్నా? చెల్లొచ్చింది అదే పుట్టేడు పండుగ పూట అది వస్తే మనకు ఒక్కగానో ఒక చెల్లెరా. దానికి పెట్టేది మనం ఏం పెడుతున్నాం రా? దానికి ఏడాదికి 2 సార్లు రాదు అన్నా, కానీ వీళ్ళు రాశి రంపన పెడుతున్నారా. పిరిగడు మెతుకులు దాన్ని తిననీయకుండా ఎల్లగొడుతున్నారా. ఈ వదినట విడాకులు ఇస్తానంట అందురా. అది మనిషి అరా ఇంకేమన్నా? దాని ఇంటికి పోయి అది తెచ్చుకుంటలేదా? మరదలు కూడా ఎందుకురా? అది కూడా మంచిగానే ఉండే కాదురా. అది లేదు, ఇప్పుడు అది మారిందన్న. వదిలేని చూసి అది మారిందే. ఇప్పుడు నీరే అవగారింటి పోతే విడాకులు ఇస్తాను అది చెప్తాదన్న. అది ఈ మాట ఆ మాట దాని చెవులో పడితే అది ఎంత బాధపడుతుందిరా. ఆడపిల్ల కాదురా, ఆశపడుతుందిరా. చెల్లెకి తెలియని చెప్తాది ఈ విషయం. ఏదో సర్ది చెప్పి నిమ్మలం కదా నా అత్తగారింటికి తోలితే జర నిమ్మలం అవుతుంది. అన్నా చెప్పరా రాండి అన్న. చెల్లె వచ్చినారా? వదిన విలువరా నాన్న. వదినా ఏందో మళ్ళీ వెళ్తాంది, ఏం కథ చేస్తుందో. చెవులిన పడతలేవా అనే కళ్యాణి? తినట్టిను నువ్వు. కళ్యాణి ఏం ముచ్చట్నే పిలుస్తా అంటే వస్తలేరు? ఏమున్నది అట్టిగానే కూర్చుని. కూర్చో. వదిన కొంచెం ఎక్కువ పోయి చెల్లె కాళ్ళు ముక్తుందా? ఆశీర్వాదం సంతోషం తెలియదు నీకైతే.
అక్షంతలు పల్లె అనుకున్నా. దీనికి సుమంగళి బాబా కళ్యాణి చెల్లెని ఆశీర్వదించు. అక్షంతలు ఇచ్చారు. అయిపోయింది కదా, ఇంకెందుకు వచ్చినారు లేండి. అన్నా వదిలేను చీర తెప్పించి పెట్టమని. చీరట తెచ్చి పెడితే బాగుంటుంది అంటే బాగానే ఉన్నాయి నీ ఎకసెకాలు, చీరలు ఏం లేదు లేరే. బాధపడుతుంది ఏడాదికోసారి వచ్చే పండుగ లేట్ అయితాంది, ఆమె కట్టింది, ఆమె వెళ్ళిపోతుంది, మేము పోవాలి మా ఇంటికి. ఉన్నప్పుడు అన్నం పెట్టాలనే పద్ధతి లేదు. మాట్లాడదంటే ఎందుకు అక్క అప్పుడే చెప్పింది కదా? చెప్పింది అప్పుడే అర్థం మేము మళ్ళీ ఏంటిదన్నదే చిన్నదే దిగ్గిందని అంత ఖరాబ్ మాట్లాడతాను. చెప్పినాం కదా చిల్ల బాధపడుతుంది. ఖరాబ్ ఏం లేదు, మేము ఎక్కదాకా మాట్లాడకుల్లి. ఏంటిది లేదే లే, వీళ్ళతో మనం ఏంట వినేదిలే. అట్లా మాట్లాడుతున్నావు. చిల్ల బాధపడుతుంది. మాకు లేట్ అవుతుంది, మీ చెల్లి వచ్చింది, మేము పోద్దాం మనల దగ్గరికి. చీర పెట్టి పోండి. గిట్టనే ఉంటది అవనే. చీర పెట్టి పోండి. చీర పెట్టి పోండి. మీ అన్న దగ్గర పోతే మీకు పెడితే తెచ్చుకోరా. చెల్లి ఏడవకరా. అన్న నా గురించి మీరు ఏం బాధపడకండి అన్న. నేను మీకు రాఖీ కట్టడానికి వచ్చిన, రాఖీ కట్టినా, నాకు సంతోషం. అట్లా చెయ్యకు. అట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పు. నేనేం ఇబ్బంది పెడతాను, మీరంతా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏమి ఇబ్బంది పెట్టి ఏమన్నావు? ఆ చీర తీసుకొచ్చి పెడితే పని అయిపోతుంది కదా, దాని ఇంటికి అది పోతుంది కదా. చెల్ల బాధపడుతుంది. ఇప్పుడు మీ అన్న ఇంటికి పోతే మీ అన్న వడ్డీన పంపిస్తారా? తెచ్చుకో అక్కడి నుంచి. మా అన్న పాటి మీరు ఏంది అట్లా అనకు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండేది. మా చెల్లె లేక రాలేదు. మనం పెడతాను కదా. మా చెల్లె మా ఇంటికి లేక రాలేదు. అలా మాట్లాడకు. చెప్పడం మరదలకి నువ్వనా చీర తెచ్చి చీర చీర అని అంటాను. అది ఏంది ఇద్దరు బదులుకున్నారు. ఖరాబ్ అయిందా పిచ్చిగా తెచ్చిందా? అన్న నా గురించి మీరు గొడవ పట్టుకోకండి అన్న, ప్లీజ్ వద్దు, వెళ్తాం పాదన్న చిన్న. మనం ఒకే తల్లి కడుపులో పుట్టినాం రా. నువ్వు ఇట్లా మాట్లాడదా? రక్త సంబంధం రా. వీళ్ళకేం తెలుసు రా బయట నుండి వచ్చిన వాళ్ళు ఇంట్లకు తెచ్చి పెడతా అంటే తిరిగి ఊకొని ఇట్లా బాగా అదైపోయింది వీళ్ళు. వాళ్ళకు రక్త సంబంధం విలువ తెలియదు బిడ్డ. మన సంబంధం రక్త సంబంధం విలువ తెలియదు. అదే వాళ్ళ ఇంటికి పోతే ఊకుంటారా? మావ మా అన్న అంటారు. వాళ్ళ ఇంటికి వస్తేనైతే మంచిగా చూసుకుంటారు. పల్లెల నిండా తిన పెడతారు. కిలో మటన్లు పెడతారు. థమ్స్అప్లు మందు వద్దా నుండి బిడ్డ. మంచి నీళ్ళు అడిగిన అనేదాన్ని మంచి నీళ్ళు కూడా తాగలే. ఏం మాట్లాడతాను? గయ్యాడి తయారైతాను రోజు రోజు. మీరు ఏమన్నా పెట్టుకోండి, నేను పోతాను. మామయ్య రాఖీ కడదాం. వెళ్దాం. అవు మమ్మీ, ఆగు చెల్లె. ఆగు చెల్లె. రామా ఆగురా. 2 నిమిషాలు ఆగు. వాళ్ళ సంగతి చూస్తాం కానీ వాళ్ళ సంగతి ఏందో చెప్తాం. వాళ్ళు ఇవాళ ఎట్లా రాఖీలు కడతారో, వాళ్ళ ఇంటికి ఎట్లా పోతారో అది చూస్తావు. నువ్వు పోకు చెల్లె, నువ్వు లోపలికి నా మాట. మామీ అసలు గుర్తుందా? మా ఇంటికాడ నుంచి వెళ్ళి ఇది కొత్త అంటే మా బాబమ్మ నువ్వు ఎందుకు పోతావు, నువ్వేం పెడతాళ్ళు వాళ్ళు అన్నది. అయ్యో అయినమ్మా చెల్లె మా ఇంటికి వచ్చి మన రక్త సంబంధాన్ని మాట కూడా పిలిపించి వాళ్ళ మాకు రాఖీ కట్టింది. చెల్లెని బాధ పెట్టాం. క్షమించాలి. మా బాబమ్మ అన్నట్టే చేస్తాళ్ళు ఇప్పుడు మీరు. చెల్లమ్మా అయ్యో అరే ఏందన్నా ఇంటికి వచ్చిన చెల్లెని రాఖీ కట్టగానే గట్ల తిట్టేలా కొట్టిల్లు. 10 అయ్యేపటికి ఇంత పొద్దున్న నుండి ఒకటి రామ్ లొల్లి అవుతుంది. నీ పెళ్ళమైనా తక్కువనారా? నీ పెళ్ళమైనా తక్కువనారా? మహానాటి సావిత్రి రాని పొద్దుగాల మంచిగా ఉంది, నిన్న మంచిగా ఉంది, ఇప్పటికి ఇట్లా తయారైంది. లోపల తీసుకుపోయి ఏదో మార్చిందే దాన్ని. వదిన ఆమెనే మార్చిందని నేనంట. మనం అనుకోవాలరా ఈ ముచ్చట. అరే ఇన్నాళ్ళ పాటు వదినే ఉన్నదా? నా పిల్ల ఉన్నదా? నా పిల్ల ఇప్పుడు మారింది. నా పిల్లని మార్చింది వదిలే కయ్యాలి కంపాయి ఇంట్లో. నీ ముఖం ఇట్లానేమో భార్య నద్దులో పెట్టుకునే తెలియదు. ఏందన్నా గట్లా అంటాను నువ్వు? దాని సంగతి ఏందో నేను చూస్తా. అదే ఇదంతా బయట అంగిల్ మూడు లోపల పెళ్ళానికి దండం పెట్టు. చూడు నువ్వు దాన్ని ఈపు సాఫ్ చేసి చికెన్ పెట్టి రోడ్డు మీద తీసుకొచ్చుకోవడం. అదేరా నువ్వు చూడు దాని దెబ్బలు నీకు సౌండ్లు అక్కడ. నువ్వు ఇవాళ ఎట్లా పోతావు నీ ఇంటికి చూస్తా నేను. నా చెల్ల ఇంటికి వస్తే నా చెల్ల చీర పెట్టకుండా ఇలా కొడతారా? ఈ సంగతే చూస్తావు. ఎట్లా నీ అన్నకు పోయి రాఖీ కడతావు నేను చూస్తా.
సంగతి చూస్తా. నా చెల్లెను గోస పుచ్చి ఏడిపించి మరీ తీసుకుపోయి బయటికి వెళ్ళకూడదు. నువ్వు నీ అన్నకు పోయి రాకెట్లా కడతావు నేను చూస్తాను, నువ్వు ఎట్లా పోతావు చూస్తా. నీకు నాకే ఉన్నది. ఏందక్క మా ఆయన దగ్గర కూడా నన్ను మాట పోడుతుంది. ఆయన కూడా నన్ను ఒప్పడతాడు. ఎన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఆడబిడ్డతో కూడా పెట్టి మనం కూడా తల్లిగారి ఇంటికి పోయి రాఖీలు కడతాం కదా అన్నలకి. మన వదినలు కూడా మనల్ని అట్లా అంటే ఎట్లుంటది? పోయి తీసుకొద్దాం పాక. సారీ రాని తెలియక అన్న పాపం ఎంత బాధపడ్డదో తీసుకొద్దాం. ఏమండి రండి అక్క బట్టలు తీసుకురా. తెస్తున్నారా అని వస్తున్నా వస్తుంది రా మీ వదినకేంటిరా, అప్పుడే ఏడిపిస్తుంది అప్పుడే నవ్విస్తుంది. ఇక రాని చెల్లెలు హ్యాపీ శాంతి ఏమనుకోకమ్మా. ఇక ముందు అట్లాంటి మాటలు మాట్లాడద్దు, మీరు మంచిగా ఉందా ఇద్దరు మంచి ఏమనుకోవద్దు. అన్నం తిందు లేండి ఇంకా చెల్లెమ్మా హ్యాపీయరా? లేదా కలిసి భోజనం తెచ్చినా నీకు నల్లి నల్లి బొక్కతో దావత్ రాయాలి మనకి. మంచిగా మటన్ అని పక్కన పడి. దాదాని నమస్కారం అండి ప్రేక్ష మహాశైలందరికీ నమస్కారం. మేము చేసే ప్రయత్నం లోపల ఏమైనా తప్పులు గిట్లా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నిస్తారని ఆకాంక్షిస్తున్నాము. మేము చేసింది రాఖీ పండుగ గురించి, అన్న చెల్లెల అనుబంధం గురించి ఈ స్కిట్ చేశాము. మీరు అందరు ఆదరిస్తారని, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నమస్కారాలు తెలుపుతున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.